హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. ఈరోజు మన కథ పక్కింటమ్మాయి ఎపిసోడ్ 13. రాకీ హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా అనే నమ్మకంతో రేఖ రాకీ నెంబర్కి కాల్ చేస్తుంది. 2 రోజులైంది. రాకీ స్పృహలో లేడు. రాఘవేంద్ర గారు మనవడికి మెలకువ వస్తే మాట్లాడాలని రాకీ గదిలోనే ఉంటున్నాడు. రాకీ ఫోన్ మోగుతుంది కబోర్డ్లో. రాఘవేంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు. రేఖ వెంటనే అది రాకీ గొంతు కాదని పసిగట్టి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంకా ఎవరికి హెల్ప్ అడగాలని ఆలోచిస్తుంది రేఖ. కనకం వచ్చి ఎంతసేపు అలా కూర్చుంటావే, దాని పక్కన దాని మొహనకున్న నీళ్లు కొట్టి లేపు అని బెదిరిస్తుంది కనకం. అక్క, తేజ పరిస్థితి బాలేదు. అసలు ఏమైందో తెలియట్లేదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే చాలా ప్రమాదం అంటుంది రేఖ కనకంతో. ఏమైనా కానీ దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే పారిపోయే అవకాశం ఉంది. దానివల్లే నాకు గిరాకీ బాగా అవుతుంది. ఇప్పుడు అది లేకపోతే మీ ముచ్చు మొహాల కోసం ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ రారు అని తిడుతుంది కనకం రేఖని. దాంతో రేఖ ఏడుస్తూ తేజ మొహం చూస్తుంది. ఏం చేయాలో అస్సలు తోచట్లేదు రేఖకు. నువ్వేదో ఒకటి చేసి దాన్ని లేపు, నేను వెళ్ళి వాళ్ళకేదో ఒకటి చెప్తా, కాసేపు ఆగమని అంటూ రేఖకి చెప్పి బయటకు వెళ్ళిపోతుంది కనకం. రేఖ వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తేజని ఎవ్వరూ చూడకుండా మెల్లిగా బాల్కనీలో ఉండే ఇంకో గేట్ నుండి బయటకు వెళ్తుంది. అలా కొంచెం దూరం వెళ్తుంది. ఇంకా తేజను పట్టుకుని ఎక్కువ దూరం నడవలేక చేసేదేం లేక మళ్ళీ సూర్యకే ఫోన్ చేస్తుంది రేఖ. సూర్యకు తేజ రాసిన లెటర్ గుర్తుకు వచ్చి అది చదవాలని చూస్తే దొరక్కపోవడంతో దాన్ని వెతికే పనిలో పడ్డాడు సూర్య. ఈశ్వర్ ఇంకా ఫణి పడుకున్నారు. సూర్య ఫోన్ మోగడంతో కొత్త నెంబర్ ఎవరిది ఈ టైంలో అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు సూర్య. హలో సార్, నేను మొన్న హాస్పిటల్లో జాయిన్ చేశారుగా అంటుంది ఆయాసంగా రేఖ. మేడం, మీరా, చెప్పండి, ఈ టైంలో కాల్ చేశారు అంటాడు సూర్య. సార్ నేను మా చెల్లి చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాము. ప్లీజ్ సార్, మమ్మల్ని మీరే సేవ్ చేయాలి అని బ్రతిమాలుతుంది రేఖ సూర్యని. రేఖ అలా చెప్పగానే సూర్య చాలా టెన్షన్ పడ్డాడు తేజ కోసం. సరే మేడం, మీరెక్కడున్నారు ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరొస్తాను అంటాడు సూర్య. రేఖ తను ఉన్న అడ్రస్ చెప్తుంది. వెంటనే సూర్య బైక్కి తీసుకుని బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి రేఖ చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. కనకం మళ్ళీ తేజ రూమ్కి వచ్చి చూసేసరికి రేఖ తేజ ఇద్దరూ కనిపించకపోవడంతో గట్టిగా అరుస్తుంది కనకం. రేయ్, శంకర్, శ్రీను ఎక్కడ చచ్చారా? వాళ్ళు పారిపోయారు, వెతకండి అంటూ కేకలేస్తుంది కనకం. వెంటనే కనకం అనుచరులు తేజని రేఖని వెతకడానికని రోడ్డుపైకి వస్తారు. రేఖ తేజని తీసుకుని రోడ్పై పార్క్ చేసిన ఒక పాడుబడ్డ కారు వెనుక దాక్కుంటుంది. సూర్య రేఖ చెప్పిన అడ్రస్కి చాలా స్పీడ్గా వస్తాడు బైక్ పైన. సూర్య ఒక దగ్గర బైక్ ఆపి రేఖకు ఫోన్ చేస్తాడు. హలో మేడం, నేను మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాను, మీరెక్కడున్నారు
అని అడుగుతాడు సూర్య. వెంటనే రేఖ కార్ వెనుక నుండి బయటకు వస్తుంది. తేజని ఒక రాయికి ఒరిగించి, సార్ నేనిక్కడున్నాను అంటూ అరుస్తుంది. సూర్యకు మాత్రం వినపడేలా. దాంతో సూర్య వెంటనే రేఖ ఉన్న దగ్గరికి వచ్చి, ఏమైంది మేడం? ఈ టైంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేసింది అని అడుగుతాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సార్. ముందు మా చెల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటుంది కంగారుగా రేఖ తేజని ఉద్దేశించి. ఓకే ఓకే, మీరు కంగారు పడకండి. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, కార్ తీసుకుని రమ్మని. కొంచెం వెయిట్ చేయండి అంటాడు సూర్య. ప్లీజ్ సార్, కొంచెం తొందరగా రమ్మనండి అంటుంది ఆర్తిస్తున్నట్టుగా రేఖ. వెంటనే సూర్య తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. హలో ఉదయ్, నేను సూర్యని. నాకు అర్జెంట్గా కార్ కావాలిరా అంటాడు సూర్య. ఓకేరా, ఇప్పుడే వస్తున్నా నీ రూమ్కి అంటాడు ఉదయ్. రే ఆగాగు, నేను రూమ్లో లేను, నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చేయ్ అని సూర్య ఉన్న చోటు చెప్తాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఉదయ్ కార్ తీసుకుని సూర్య చెప్పిన ప్లేస్కి వస్తాడు. థ్యాంక్ యూరా, అడగగానే వచ్చినందుకు అంటాడు సూర్య ఉదయ్ని కౌగిలించుకుని. పర్లేదులేరా. ఏమైందిరా, ఈ టైంలో ఇక్కడున్నావు? ఎవరు ఈ అమ్మాయి అంటాడు రేఖని అదోలా చూస్తూ. ఏం లేదురా, పాపం తెలిసిన అమ్మాయిలు కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు, అందుకే హెల్ప్ చేద్దామని నీ కార్ కావాలని అడిగాను అంటాడు సూర్య. మేడం, మీ చెల్లెక్కడుంది అంటాడు తేజ కోసం వెతుకుతూ సూర్య. అదిగో అక్కడ కార్ పక్కన పడుకోబెట్టాను సార్ అంటూ ఏడుస్తుంది రేఖ. సూర్య పరుగున వెళ్ళి చూస్తాడు తేజని. అచేతనంగా పడుకుని ఉన్న తేజను చూడగానే సూర్యకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే 2 చేతులపై ఎత్తుకుని కారులో పడుకోబెడతాడు తేజని సూర్య. రే ఉదయ్, నువ్వు నా బైక్ తీసుకెళ్ళు, రేపు నేను నీ కార్ తెచ్చి నా బైక్ తీసుకెళ్తా అని చెప్పి ఉదయ్ని అక్కడి నుండి పంపించేస్తాడు సూర్య. రేఖ తొందరగా పదండి సార్, నాకు భయంగా ఉంది అంటుంది. సరే అని సూర్య కార్ స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే, సార్ మమ్మల్ని హాస్పిటల్ కాకుండా వేరే ఎక్కడికైనా తీసుకువెళ్ళండి ప్లీజ్ అంటుంది రేఖ. అదేంటి, ఇప్పటిదాకా హాస్పిటల్ అన్నారు, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అంటాడు సూర్య. అవన్నీ తర్వాత చెప్తాను సార్, మమ్మల్ని హాస్పిటల్కి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్ళండి, లేకపోతే తేజకు చాలా ప్రమాదం అంటుంది రేఖ. తేజనా? తేజ ఎవరు అంటాడు ఆశ్చర్యంగా సూర్య. మా చెల్లి పేరు తేజ సార్. ఇప్పుడు నాకంటే తనకే చాలా పెద్ద ప్రమాదం ఉంది. హాస్పిటల్లో అయితే వాళ్ళొచ్చే అవకాశం ఉంది, అందుకే మీకు తెలిసిన చోటుకు తీసుకుని వెళ్ళండి అంటుంది రేఖ సూర్యతో. ఓహో, తన పేరు తేజనా, చాలా బాగుంది నేమ్. కానీ తనకేంటి ప్రమాదం అంటుంది, అసలు ఎందుకు వీళ్ళు ప్రమాదంలో పడుతున్నారు అని ఆలోచిస్తాడు సూర్య. సార్, దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంటుంది రేఖ. సూర్య కార్ కొంచెం పక్కకి ఆపి వెనక్కి తిరిగి రేఖతో మాట్లాడతాడు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి మేడం? తనేమో స్పృహలో లేదు, మీరేమో భయంగా ఉన్నారు అంటాడు. పోనీ
మీ ఇంటికి తీసుకువెళ్ళండి సార్ ప్లీజ్ అంటుంది రేఖ. అమ్మో, మా ఫ్లాట్కా? ఓనర్ కానీ వాచ్మెన్ కానీ చూస్తే అంతే ఇంకా అంటాడు సూర్య. రేఖ చాలా నిరాశపడిపోతుంది. సూర్య తేజను చూస్తాడు. అసలు ఏమైంది నీకు? నీకోసం అంత రిస్క్ చేస్తున్నా నువ్వు నాకు ఎలా అయినా దగ్గర కావాలి, అందుకోసం ఏమైనా చేస్తాను అనుకొని, ఓకే మేడం, మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో నాకు తెలుసు అని ఎవరికో కాల్ చేస్తాడు సూర్య. హలో మౌనిక, నేను సూర్య. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా అంటాడు సూర్య. అవతల నుండి, హాయ్ సూర్య, చెప్పు, ఈ టైంలో ఏంటి నువ్వు ఇలా కాల్ చేసావు? చెప్పురా, ఏం హెల్ప్ కావాలి అని అడుగుతుంది మౌనిక. నీ రూమ్లో ఇప్పుడు ఎవరెవరున్నారు అంటాడు సూర్య. భార్గవి, నేను, స్పందన ముగ్గురమే ఉంటున్నాం. దీపిక మొన్ననే రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది అంటుంది మౌనిక. అయినా ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసి అన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటుంది మౌనిక. మౌనిక, నేనిప్పుడు ఇద్దరు కావలసిన అమ్మాయిలను నీ రూమ్కి తీసుకుని రావాలనుకుంటున్నాను, నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు సూర్య. అదేం లేదు సూర్య, కానీ ఎవరా అమ్మాయిలు? ఈ టైంలో నువ్వు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నావు అంటుంది మౌనిక. అవన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. మీ ఫ్లాట్ దగ్గర ఒక లేడీ డాక్టర్ ఉంటుంది కదా, అర్జెంట్గా ఫోన్ చేసి ఆవిడ్ని మీ రూమ్కి రమ్మను, నేను వాళ్ళని తీసుకుని వస్తున్నా అని సూర్య కార్ స్టార్ట్ చేసి మౌనిక దగ్గరికి వెళ్తాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.